రోజుల్లో డెజర్ట్ అంటే కేవలం బ్రెడ్ హల్వా లేదా గులాబ్ జామ్ అనమాట. ఏ అకేషన్ వచ్చినా మస్ట్ అండ్ షుడ్‌గా ఉండేయన్నమాట. అలాగే బర్త్‌డేస్ అంటే కూడా మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేసేది గులాబ్ జామే. అందుకని చెప్పి నేను అది కూడా చేతన్ బర్త్‌డే కాబట్టి నేను కూడా అంతే ప్రిఫర్ చేశాను అనమాట. సింపుల్‌గా అయిపోతదని చెప్పి దేవుడి దగ్గర ప్రసాదానికి మామూలుగా మనకి పంచదార వచ్చేసి పావు కేజీకి హాఫ్ కేజీ తీసుకుంటామన్నమాట. పిండి వాటర్ కలుపుకునేటప్పుడు 2 కప్పులు వాటర్ పిండి వస్తే గనక ముప్పావు కప్పు మాత్రమే వాటర్ సరిపోతుంది. నేనైతే ముందు ఇప్పుడు పాకానికి పెట్టేసుకున్నాను అనమాట. ఒకేసారి కప్పు మనకి 3 కప్పులు పంచదార తీసుకుంటే 2 ముప్పావు తీసుకోవాలన్నమాట వాటర్ వచ్చేసి. అంటే కొంచెం తగ్గించుకోవాలి. అది మొత్తం ఒకేసారి పోయకుండా కొంచెం పోస్తే తొందరగా పంచదార కరుగుతుంది కాబట్టి అది పెట్టేసుకొని ఈలోపు పిండి కలిపేసుకున్నాను అనమాట. మిగతా కొలత వాటర్ వచ్చేసి పక్కన వేడి నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళు పోసేస్తే వెంటనే అయిపోతుందనమాట. పాకం కాదు, గట్టి పాకం కాదు, అలా అని పంచదార ఊరికే కరిగి వాటర్ లాగా ఉంటే సరిపోదు. మనం చేతికి రాసుకుంటే కొంచెం అది బంకగా తగలాలన్నమాట షుగర్ సిరప్. అలా అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మనం బాల్స్ వేసేటప్పుడు ఎప్పుడు అది వేడిగానే ఉండాలన్నమాట. సిరప్ చల్లారిపోతే మనకి బాల్స్ ఇవన్నీ కూడా బాగా అది సిరప్ పీల్చుకోవాలన్నమాట. బాల్స్ కూడా మనం ఎక్కువ హైలో పెట్టుకోకూడదు అనమాట. మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఎక్కువగా వేయించుకోవాలి. ఇలా రెడ్ అండ్ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా తీసుకొని అది కూడా వేడిగానే ఉండాలన్నమాట. సిరప్ వేడిగా లేకపోతే కొంచెం వెచ్చపెట్టుకుంటే సరిపోతుంది. ఒక పూటంతా నానితే చాలా బాగా వస్తాయి అనమాట. నేను చేసినప్పుడు ఇదిగోండి ఇలా ఉందన్నమాట. ఇంకా తర్వాత రోజుకి ఇలా అయిపోయిందనమాట. చాలా బాగా కుదురుతుంది. స్వీట్ అంటేనే ఏదైనా బాగుంటుంది, దాంట్లో రివ్యూ ఏం అక్కర్లేదు.